తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అద్దె బస్సులు ప్రైవేటు డ్రైవర్లతో నడిపించే ప్రయత్నం చేస్తోంది. కానీ కార్మిక సంఘాలు అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో పోలీసుల భద్రత మధ్య ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె రెండో రోజుకు చేరుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీతోటి చర్చలు విఫలం కావడంతో నిన్నటి నుంచి సమ్మెలోకి పాల్గొన్నారు. మరి దీనికి సంబంధించి నిన్న తొలి రోజు సమ్మెకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులు ఎక్కడికక్కడికే డిపోలకే పరిమితమయ్యాయి. మరి ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఆర్టీసీ జేఏసీ సమ్మెకు ప్రభుత్వం దిగిరాకపోవడంతో రెండో రోజు కూడా దీనికి సంబంధించిన సమ్మెను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 641 బస్సులు కూడా ఇటు దానికి సంబంధించిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. మరి దీనికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమస్యల పరిష్కారానికి ముందున మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి ఈ క్రమంలోనే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిపోలలో అద్దె బస్సులను నడిపిస్తున్నారు. అయితే తాత్కాలిక డ్రైవర్లను నియమించి కొనసాగిస్తున్నటువంటి ఈ క్రమంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పద్ధతి కొనసాగిస్తూ తాత్కాలిక డ్రైవర్లతోటి కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. మరి దీనికి సంబంధించి ఇటు మా ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో ప్రభుత్వం దిగి రాకపోతే మరి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు వీరి ప్రధాన